నల్గొండ లోక్సభ నియోజకవర్గం సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు ఈ మీడియా సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి పెద్దలు మాజీ సభాపతి శ్రీ మధుసూదనాచారి గారు, పార్లమెంట్ సభ్యులు శ్రీ లింగయ్య యాదవ్ గారు, పార్లమెంట్ మాజీ సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారు, స్పోర్ట్స్ మాజీ చైర్మన్ శ్రీ వెంకటేశ్వర రెడ్డి గారు, అందరికీ నమస్కారం. గత 3వ తేదీ నుంచి నిరవధికంగా సాగుతూ వచ్చినటువంటి తెలంగాణ భవన్లో సాగుతూ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు అత్యద్భుతంగా జరిగినాయి. ఇవాళ ఆఖరు నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు, ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది. 22 వరకు, అంటే దాదాపు గంటల్లో లెక్కిస్తే 125 గంటల పాటు నిర్వహించుకున్నాం. మా వాళ్ళు నిర్వాహకులు సమయాన్ని కూడా రికార్డ్ చేసినారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి ఆ నియోజకవర్గ కోర్ లీడర్షిప్ ఇందులో పాల్గొనడం జరిగింది. సగటున 75 నుంచి 100 మంది చొప్పున. ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ మనోగతం. ఎందుకంటే వీళ్ళు నిత్యం కార్యకర్తలు, నాయకులతో పాటు ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి మొదటి రౌండ్లో ఈ అనుభవం గడించినటువంటి వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, కొంత బాధ్యతను మోసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా వాళ్ళ ఫీడ్బ్యాక్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సుమారు 10 ఏళ్ల పాలన ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాల మీద కూడా వాళ్ళ అభిప్రాయాలను, సూచనలను కోరడం జరిగింది. వారు వెలుబుచ్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమదైనటువంటి శైలిలో, తమదైనటువంటి ఎటువంటి సూచన ఇచ్చినా దాన్ని పార్టీ స్వీకరించింది. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా వాళ్ళ సూచనలు నివేదించడం జరిగింది. అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో అవసరమైనటువంటి మార్పు చేర్పులు, సవరణలు చేసుకోవడానికి దోహదపడేదని చెప్పి పార్టీ భావించే ఈ నిర్ణయం తీసుకున్నది. మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి, కేసీఆర్ గారు ఈ పార్టీని పుట్టించినప్పటి నుంచి అనేక